కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రామంచ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయంలో గ్రామ మొట్టమొదటి సర్పంచ్ నర్ర వెంకట నరసింహారెడ్డి కూతురు గుంటుక రమాదేవి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుమారులు నర్ర రామేశ్వరరెడ్డి, నర్ర నాగేశ్వర్ రెడ్డిలు బుధవారం పోచమ్మ తల్లికి, మహంకాళమ్మకు, దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామ దేవతల ఆశీర్వాదంతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వంటకాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సర్పంచ్ వెంకట నరసింహారెడ్డి కూతురు గుంటుక రూపాదేవి రవీందర్ రెడ్డి దంపతులు పోచమ్మ తల్లి ఆలయం, దుర్గమ్మ తల్లి ఆలయం, మహంకాళమ్మ ఆలయం అభివృద్ధికి లక్షలాది రూపాయలు వెచ్చించి తమ సొంత ఖర్చులతో అన్ని వసతులు కల్పిస్తూ ఆలయాన్ని అభివృద్ది చేశారని తెలిపారు. పోచమ్మ తల్లి దీవెనలో గుంటుక రూపాదేవి రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులపై, గ్రామస్తులపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. రామంచ గ్రామ అభివృద్దిలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు భాగస్వామ్యం కావటం మా అదృష్టమని వారి పనితీరును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వంటకాల సంపత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు సిద్దంకి రాయవల్లు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల బాబు, ఆలయ పూజారి కూన రాజమౌళి తదితరులు ఉన్నారు. ఈరోజు రామంచ గ్రామంలో గ్రామ దేవతలను పురస్కరించుకొని మా రామంచ గ్రామ పోచమ్మ తల్లి బోనాలు మా మాజీ సర్పంచ్ నర్ర వెంకట నరసింహారెడ్డి గారి చిన్న కుమార్తె రూపాదేవి ఇవాళ మా రామంచ గ్రామంలో గుడి డెవలప్మెంట్ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమంలో ఏది ఏమైనా ఆమె సొంత ఖర్చులతోని మా రామంచకు ఎక్కడ లేని విధంగా మా పోచమ్మ గుడి అభివృద్ధి కొరకు ఆమె సహాయశక్తుల కృషి చేస్తున్నారు. వారికి, వారి ఫ్యామిలీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు పోతుండ్రు. మా రామంచ గ్రామస్తులందరూ సహకరించాలి. వారికి ఏది ఏమైనా అభివృద్ధి కొరకు వాళ్ళు పాటుపడతారు. కాబట్టి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మా గ్రామ దేవతలకు మాకు ఇప్పటి వరకు అయితే మా రామంచ అభివృద్ధి కొరకు గ్రామ దేవతలు మాకు ఏది ఏమైనా నష్టపరిహారాలు అయితే మాకు మంచి దేవుడు మాకు కాపాడుతాడు. వరి పంటలు కానీ ఏది కానీ మా ప్రజలు ఆరోగ్యాలు అన్నిటికీ మా దేవుడు సహకరిస్తుంది. కాబట్టి మా రామంచ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా నాన్న కోరికలన్నీ నెరవేర్చాలని నా కోరిక. నాన్నకు ఏవేవి ఇష్టమో, ఏవి చేయించాలనుకున్నాడో అవన్నీ అమ్మవారు నాతో చేయించుకుని నాకు భాగ్యం ఇచ్చింది. నాకు అందరూ బాగున్నారు. రామంచ ఆలయ అభివృద్ధికి కోసం మాజీ సర్పంచ్ నర్ర వెంకట నరసింహారెడ్డి వారి కుటుంబ సభ్యులు మరియు చిన్న కుమార్తె నర్ర రూపాదేవి రవీందర్ రెడ్డి, గుంటుక రూపా రవీందర్ రెడ్డి, రామంచ పోచమ్మ ఆలయం మరియు మహంకాళమ్మ దుర్గమ్మ ఆలయం వినలేని కృషి చేసి అభివృద్ధి చేసినారు. దాని ఎంత అంటే రోజు 5 నుంచి ఒక 20 రోజులు రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కూడా గుడి అభివృద్ధి గురించి ఎంతో దోహదపడుతుంది. మా రామంచ గ్రామం తరఫున, ప్రజల తరఫున గుంటుక రూపా రవీందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మా రామంచ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రామంచ గ్రామానికి ఇంత పోచమ్మ గుడి ఇంత డెవలప్ అయిందంటే మరి మా రామంచ గ్రామంతో ఎల్లవేళ రుణపడి ఉంటాం. రామంచ పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మరియు నర్ర వెంకట నరసింహారెడ్డి లీల వారి వాళ్ళందరి కుటుంబ సభ్యులకు పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలి. రామంచ గ్రామ ప్రజలకు కూడా పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని తెలియదు. పోచమ్మ దేవుడు అంటే ఎక్కువ చాలా ప్రేమ ఉండే అతని మనసంతా ఈ పోచమ్మ దేవుని మీదనే ఏమైతే కదా తెల్లవారు చేస్తే సాయంత్రం పూజ అని ఉంటుంది.
ఇప్పుడు ఆయన మనసు కోరిక తీర్చే కొరకు తన చిన్న బిడ్డ కూడుకుని కార్యక్రమాలు జరుపుకుంటారు.